ఇక్కడ సొలొమోను రాజు జీవం గల దేవునికి దేవాలయం కట్టించాడు. అయినప్పటికీ దాని ఎదురుగుండానే అన్య దేవతల యొక్క పూజ చేస్తూ ఉన్నాడు, విగ్రహారాధన మొదలుపెట్టి. సోదరులారా, నువ్వు ఒకవైపున ప్రార్థనలు చేస్తూ ఉన్నావు, అంతరంగంలో ఏదో ఒక దేవతను పెట్టుకుంటున్నాం. పలానా వాడు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు అని మొదలు పెడతాం. మా బంధువుడే అని మొదలు పెడతావు. అప్పుడప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుంటాను అంటున్నాడు అని అంటావు. ఎలా ఉంటుంది అది? ఓహో, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రార్థన కూడా చేసుకుంటాడంట అని మొదలెడతాం. ఇదే మోసం. అప్పటి వరకు ప్రార్థన లేనివాడికి అతనికి ఎందుకు ప్రార్థనాత్మ వచ్చేస్తుంది? నేను చూడగానే, అంటే నేను చూడగానే ప్రార్థనాత్మ మనకు వచ్చేస్తుందా? ఎంత మోసం! నీవు మోసగించేపడే రీతిగా సాతాను నిన్ను మోసం చేస్తాడు. అయితే పర్వాలేదన్నమాట, అతను నేను పెళ్లి చేసుకుంటే ఏదో ఒక రోజున మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటామన్నమాట. ఎంత మోసం!